hello, andarki namaskaram. A very good morning. Welcome to another beautiful, healthy and tasty episode of Diet Menu. మరి ఇవాల్టి డైట్ మెనూలో కూడా ఒక మంచి డైట్ రెసిపీతో మేము రెడీగా ఉన్నాం. మరి ఆ డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో వింధ్య. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? నేను సూపర్ గా ఉన్నా. మీరు సూపర్ కలర్ఫుల్ గా ఉన్నారు తెలుసా ఇవాళ. థాంక్యూ. సో జానకి గారు, ఇవాళ మీరు మా అందరికి నేర్పిస్తున్నటువంటి ఆ డైట్ రెసిపీ ఏంటి? ఈరోజు స్పెషల్ గా మీకు ఒక మంచి టీ నేర్పిస్తాను. టీయా? ఏ టీలో కూడా ఇవాళ రేపు చాలా రకాలు వచ్చేసాయి అబ్బా. టీస్ మీదే రెస్టారెంట్లు కూడా నడిపిస్తున్నారంటే నార్మల్ విషయం కాదు. సో ఏంటా టీ? పోమ్ గ్రీన్ టీ. చాలా కొత్తగా ఉంది, అసలు ఈ పేరు వినలేదండి. పోమగ్రానేట్ తో చేసేది పోమ్ గ్రీన్ టీ. ఓకే. సో ఎనీవే చేస్ పోమ్ గ్రీన్ టీ కి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. పోమ్ గ్రీన్ టీ కి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ టీ లీవ్స్, దానిమ్మ గింజలు, నిమ్మకాయ, పంచదార. సో పోమ్ గ్రీన్ టీ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు జానకి గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ పోమ్ గ్రీన్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో జానకి గారు ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? ఫస్ట్ స్టవ్ వెలిగించండి. అంతే, మంట పెట్టండి, అసలు ఏ పని అవ్వదు మాకు. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసాం. టీకి నేను స్పెషల్ గా ఒక పాన్ కూడా తీసుకొచ్చా టీ కోసం. ఓకే. సో మన కంబైన్డ్ కప్ ఒకటి ఉంటుంది కదా, స్పెషల్ కప్. సో దాంతో వాటర్, దానికి సరిపోయేంత వాటర్ యాడ్ చేయండి. సో ఇప్పుడు టీ మనకి ఇంత క్వాంటిటీ చేస్తున్నారా మన ఇద్దరికి కలిపి? ఓకే. సో ఫస్ట్ అయితే నేర్చుకుంటా, బాగుంటే నెక్స్ట్ ఇంకొక 2-3 కప్పులు అలానే చేయించుకుందాం. సో 1 కప్ ఆఫ్ వాటర్ ఫస్ట్ మనం వేసేసుకుంటున్నాం అనమాట టీ గురించి. సో మనం యాక్చువల్ గా ఈ వీక్ అంతా కూడా యాంటీ క్యాన్సర్ అన్ని కూడా నేర్చుకుంటున్నాం కదా. కరెక్ట్. ఇది కూడా అదే. ఓకే, ఇది కూడా యాంటీ క్యాన్సర్ గురించి. సో అంటే ఇందులో ఎక్కువ మనకి యాంటాక్సిడెంట్స్, గ్రీన్ టీ అనగానే చాలా యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. సో అవి మనము ఎన్ని కప్స్ అయినా తీసుకోవచ్చు. యాక్చువల్గా క్యాన్సర్ వచ్చి తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రివెంటివ్గా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఫుల్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ అనమాట గ్రీన్ టీ అనగానే. మనము యూ కెన్ ఇమాజిన్ యాంటాక్సిడెంట్స్ తాగుతున్నాను అన్న ఫీలింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, అంత ఎక్కువ ఉంటాయి యాంటాక్సిడెంట్స్ దీంట్లో. సో కీమోథెరపీ జరుగుతున్నప్పుడు లేకపోతే రేడియేషన్ థెరపీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. తర్వాత మజిల్ వేస్టింగ్ లాంటిది వస్తూ ఉంటుంది. ఈ డీహైడ్రేషన్ నుంచి మనం బయటపడాలంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండాలి. సో వన్ ఆఫ్ ది ఫ్లూయిడ్స్ ఏంటి? గ్రీన్ టీ అవ్వచ్చు అనమాట. అది మనము ఇలా వేడిగా తాగొచ్చు, లేకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా చేసుకుని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కూడా మనం గ్రీన్ టీ ఎక్కువగా తాగుతుంటే కూడా చాలా మంచిదంట. వెయిట్ లాస్ కి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది, ఫ్యాట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో కానీ గ్రీన్ టీ ఎలా చేసుకోవాలనేది చాలా మందికి తెలీదు. అందుకని ఒకసారి మనము గ్రీన్ టీ పరిచయం చేద్దామని అనుకున్నాను. అండ్ ఆల్సో దీంట్లో కొంచెం మన ఫ్లేవర్ యాడ్ చేయాలి కాబట్టి పొమగ్రానేట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో అందుకోసమే మనం కొంచెం ఏం చేసినా డిఫరెంట్ గా ఉండాలి కదా, అందుకని మేము పొమోగ్రానేట్, దానిమ్మ గింజల్ని యూజ్ చేస్తూ ఇవాళ పోమ్ గ్రీన్ టీని మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం? బాయిల్ అవుతుంది, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు చూడండి ఈ బౌల్ కూడా నాకు మ్యాచింగ్ ఉంది. అవును. అండ్ అందులో ఉన్నది ఏంటి నాకు అర్థం కాలేదు. గ్రీన్ టీ లీవ్స్. అవునా? మనకి మార్కెట్ లో ఇలానే దొరుకుతుందా? ఇలాగా ఇది చాలా కొంచెం ఎక్కువ పౌడరీగా ఉంది. ఇంకా లీవ్స్ లాగా కూడా దొరుకుతుంది. ఆల్వేస్ ప్రిఫర్ లీవ్స్ లాగా ఉండేది ప్రిఫర్ చేయాలన్నమాట. ఓకే. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక పించ్, ఇది అంటే ఇది జస్ట్ ఒక పించ్ అనుకోండి, ఇది ఒక పర్సన్ కి సరిపోతుంది. సో మన ఇద్దరికి కాబట్టి కొంచెం అంతా 2 పించులు వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయాలి, మూత పెట్టేసేయండి. ఓకే. ఒక 2 minutes ఇది బ్రూ అవ్వాలన్నమాట. బ్రూయింగ్ అనేది జరగాలన్నమాట. అంటే ఆ హీట్ కి ఆ లీవ్స్ ఓపెన్ అయ్యి దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్షన్ అంతా వాటర్ లోకి దిగాలి. ఓకే. అది మనము ఒక 5 minutes అట్లా వదిలేసేయాలి మూత పెట్టేసి. ఓకే. సో స్టవ్ ఆన్ చేసి ఉంటే మాత్రం అలా అది బాయిల్ అవుతా ఉంటుంది. ఎక్కువ అంటే టర్బిడిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ డికాక్షన్ వస్తుంది, మనం అసలు దాన్ని తాగలేమన్నమాట. ఎగ్జాక్ట్ గా బ్రూయింగ్ అనేది కరెక్ట్ గా మనకు కావాల్సిన కెమికల్స్, న్యూట్రియంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట బ్రూ చేస్తూ ఉంటే కనుక. మనం ఎక్కువ బాయిల్ చేస్తూ ఉంటుంటే దాని ఉపయోగం తగ్గుతూ ఉంటుంది.
ఓకే ఓకే. సో అందుకోసం అని చెప్పేసి మనం చక్కగా ఫస్ట్ వాటర్ ని బాయిల్ చేసుకున్నాం, ఆ తర్వాత అందులోకి గ్రీన్ టీ లీవ్స్ వేసేసుకుని చక్కగా లిడ్ పెట్టేసుకుని ఒక 5 minutes పాటు దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేయాలన్నమాట. వదిలేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం అన్ని రెడీ చేసుకుందాము. ఓకే. సో దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవచ్చా? పక్కన పెట్టేసుకుందాం. ఓకే డన్. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాం కదండి, దీన్ని ఒక 5 minutes పాటు అలానే మనం సైడ్ లో పెట్టేసుకుని నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో మన కప్ రెడీ పెట్టేయండి, అప్పుడే ఓపెన్ చేయండి. ఓకే. తొందర ఆవేశం ఎక్కువ అయిపోయి అలా ఓపెన్ చేసి చూస్తున్నా అసలు ఏం జరుగుతుంది లోపల అని. ఓకే ఓకే. సో మనము పోమ్ గ్రీన్ టీ అనుకుంటున్నాం కాబట్టి కొంచెం అంతా పోమగ్రానైట్, దానిమ్మ గింజలు కొంచెం జ్యూస్ చేసేసుకుని ఉంటే రెడీగా బాగుండేది. సో మనం ఇక్కడ చేసేద్దాం. స్క్వీజ్ చేస్తున్నాం, కొంచెం క్రష్ చేస్తున్నాం అనమాట మేము చాలా జాగ్రత్తగా. జ్యూస్ కూడా చేసుకోవచ్చా? జ్యూస్ చేసుకోవచ్చు, అంటే గింజలు లేకుండా దాని జ్యూస్, ఆ గ్రాన్యూల్స్ లేకుండా కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంది అంటారా? ఫ్లేవర్ కోసమనే చేస్తున్నాను నేను. సో ఫ్రెష్ గా అంటే మనకి మార్కెట్స్ లో దొరుకుతాయి పోమోగ్రానైట్ జ్యూస్ అవన్నీ, అలా కాకుండా ఫ్రెష్ గా దానిమ్మ గింజల జ్యూస్ తీసుకొని చేసుకుంటేనే ఫ్రెష్నెస్ ఉంటుంది. కొంచెం అంత షుగర్ కూడా యాడ్ చేస్తుంది. నాకైతే ఒక రోల్ ఇస్తే అందులో దానిమ్మ గింజలు వేసి దంచాలనిపిస్తుంది, అది అలా ఉంది చక్కగా. వావ్ వావ్. సో ఆల్మోస్ట్ కొంచెం జ్యూస్ వచ్చేసింది, జ్యూస్ రెడీ అయిపోయింది. అంత కొంచెం జ్యూస్ సరిపోద్దాం, జస్ట్ ఫ్లేవరింగ్ కే మనం యూజ్ చేసేది. ఓకే ఓకే. ఆల్ రైట్. ఓకే. నెక్స్ట్ దానిమ్మ గింజలు కూడా వేసుకుంటాం. దానిమ్మ గింజలు కూడా వేసుకుంటాం. ఓకే. ఇది కూడా కొంచెం యాడ్ చేద్దాం. వావ్, యాక్చువల్లీ టీ ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని నాకైతే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ ఎస్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నిజంగా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం జానకి గారు? నిమ్మకాయ. నిమ్మకాయ జస్ట్ ఈ స్లైస్ ఇందులో వేసేస్తున్నాం. స్లైస్ అలానే వేసేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్, అంతే. ఓకే, బాగుంది బాగుంది. నెక్స్ట్ గ్రీన్ టీ. ఓపెన్ చేయొచ్చా? ఓపెన్. వావ్, సూపర్ అన్నమాట. అన్ని ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకుంటూ పోతున్నాం ఇందులోకి. ఆల్ రైట్. సో ఇప్పుడు ఇది రెడీ. దీన్ని ఏం చేస్తున్నాం? అది కదపకుండా మెల్లగా ఇలా ఇవ్వండి. అవసరం లేదు, అక్కర్లేదా? డైరెక్ట్ వేసేసుకోవచ్చు. డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అసలు ఆ కలర్స్ చూసారా? ఓ మై గాడ్, ఎంత బాగుందో, బ్యూటిఫుల్. మీరు నాకు ఇప్పుడు అర్థమైంది, మ్యాచింగ్ సారీ మ్యాచింగ్ వేసుకొచ్చారు. నాకు మొత్తం మీద ఓవరాల్ గా అదే సంగతి ఇప్పుడు అర్థమైంది. సో లవ్లీ, ఎంత బాగుంది. సో అయిపోయిందా? అయిపోయింది, చాలా బాగుంది. సరే, మరి నాకు నా గ్లాస్ రెడీ చేశారు, మరి మీ గ్లాస్ ఏది? అది మన ఇద్దరు గ్లాస్. ఇవాళ నాకు అస్సలు మీకు ఒక్క స్పూన్ కూడా ఇవ్వాలని అనిపించట్లేదు. సరే, మీరే తాగేస్తాను, పర్వాలేదు. మీరు ఇంట్లో బోల్డ్ చేసుకుంటారు కదా ఇలాగా, పోతే పోనిపో అన్నట్టుగా ఇస్తున్నారు అనమాట నాకు. బట్ ఇందులో కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం, అంటే ఇంకా మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ టేస్ట్ కి ఇది పర్ఫెక్ట్. టేస్ట్ కి పర్ఫెక్ట్. ఓకే, టీని ఇలా కూడా ప్రిపేర్ చేసుకుంటారని నాకు ఇన్ని రోజులు తెలియక ఎలానో ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. సో ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ తో ఎంతో అద్భుతంగా మనం టీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు కదా. సో ఎస్, మొత్తం మీద ఫైనల్ గా అయితే ఫెంటాస్టిక్ గా పోమ్ గ్రీన్ టీ రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పోమ్ గ్రీన్ టీకి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ టీ లీవ్స్, దానిమ్మ గింజలు, నిమ్మకాయ, పంచదార. పోమ్ గ్రీన్ టీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో 1 కప్పు నీళ్లు పోసి మరగనిస్తూ గ్రీన్ టీ లీవ్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో దానిమ్మ గింజలు వేసి క్రష్ చేసుకోవాలి. అందులో కొద్దిగా పంచదార వేసి కలుపుకొని జ్యూస్ లాగా క్రష్ చేసి ఒక గ్లాస్ లోకి పోసుకోవాలి.
అందులో దానిమ్మ గింజలు, నిమ్మకాయ ముక్క, ముందుగా ప్రిపేర్ చేసిన గ్రీన్ టీ పోసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే యాంటీ క్యాన్సర్ గా ఉపయోగపడేటువంటి పోమ్ గ్రీన్ టీ రెడీ. జానకి గారు, నేను స్పూన్స్ తీసుకొని రెడీగా ఉన్నాం ఎప్పుడెప్పుడు ఈ పోమ్ గ్రీన్ టీని టేస్ట్ చేయాలని చెప్పేసి. సో ఇది ప్రస్తుతానికి కొంచెం వేడివేడిగా ఉంది, బట్ అయినా పర్లేదు, మేము ఎక్కడ తగ్గద్దు అని ఫిక్స్ అయ్యాం అనమాట. సో ఈ టీని టేస్ట్ చేసి ఎలా ఉందో మన ఆడియన్స్ కి చెప్పేద్దాం. జానకి గారు, మిక్స్ చేసుకోండి కింద నుంచి బాగా, ఒక్కసారి మిక్స్ చేసుకుని అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఓకే, బికాస్ దానిమ్మ గింజలు అన్ని కింద ఉండిపోయాయి కాబట్టి ఒక్కసారి అలా మిక్స్ చేసేసి. వావ్, ఎంత బాగుందో. టేస్ట్ చేయకపోతే మీరు కప్పు తీసుకెళ్లేటట్టు ఉన్నారు. చాలా చాలా బాగుంది తెలుసా, చాలా బాగుంది. యాక్చువల్ గా ఒక్కోసారి బాగా స్ట్రెస్ తో మూడ్ అప్సెట్ అయి ఉంటాం. సో మీరు ఇది వరకు కూడా కొన్నిసార్లు కొన్ని రెసిపీస్ నేర్పించారు అప్సెట్ గా ఉన్నప్పుడు ఆ మూడ్ ని రిఫ్రెషింగ్ గా చేసుకోవాలంటే ఎలా అని చెప్పి. దానికి నాకు తెలిసి ఈ పోమ్ గ్రీన్ టీ చాలా ఉపయోగపడుతుంది. బికాజ్ అంత టేస్టీగా, అంత రిఫ్రెషింగ్ గా ఉందన్నమాట ఈ టీ. సరికొత్త టీ, అంటే ఎప్పుడు రెగ్యులర్ గా తాగే టీస్ మనం ఎప్పుడు తాగుతూనే ఉంటాం, బట్ దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. చాలా చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే చాలా నచ్చేసింది. సో మొత్తం మీదైతే యాంటీ క్యాన్సర్ గా పనిచేసేటువంటి ఈ పోమ్ గ్రీన్ టీ నాకు చాలా చాలా నచ్చేసింది. మన ఇద్దరికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే మేము ఈ మొన్నటి దాకా పకోడీలు, బజ్జీలు అక్కడ దాకా ఆగాం, ఆ తర్వాత దోశ బండికి వచ్చాము. ఇప్పుడు టీ స్టాల్ కూడా మేము ఫ్యూచర్ లో నడిపించొచ్చని మా ఇద్దరికి బాగా అర్థమైంది. సో ఎస్, అర్థమైంది కదండి పోమ్ గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నాకైతే ఈ టేస్ట్ చాలా చాలా నచ్చేసింది కాబట్టి నేను ఈ గ్లాస్ ని ఇలానే ఇంటికి తీసుకువెళ్తుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. ఇంటికి వెళ్ళేంత వరకు ఇది ఎలానో మిగలదన్న సంగతి నాకు తెలుసు. స్టూడియో బయటికి వెళ్ళగానే అవుట్. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పోమ్ గ్రీన్ టీని ఎంజాయ్ చేయండి. టీ లవర్స్ అందరూ కూడా పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ డైట్ రెసిపీతో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్య అండ్ జానకి గారు సేయింగ్ టాటా, బై బాయ్.